హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య నాయుడు. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నా. మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. ఇవాళ బ్లాగ్ వచ్చేసి మేమైతే ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యాము. ఆ ఫంక్షన్ వచ్చేసి కాపు ఆత్మీయ సమ్మేళనం. అంటే ఆ కాపులు, ఆ కులపోలు అందరూ కలిసి అక్కడికైతే వచ్చాము. ఎందుకంటే అక్కడ ఒక మీటింగ్ లాంటిది ఉగ్రాస్ సారే ఏర్పాటు చేస్తున్నారు. కనిగిరికి ఎమ్మెల్యే ఉగ్రాస్ సార్ వారైతే ఈ పార్టీని అయితే ఏర్పాటు చేశారు. అందుకు మేము కంపల్సరీగా అటెండ్ అవ్వాలి కాబట్టి అందుకని నేనైతే అటెండ్ అయిపోయాను. నెక్స్ట్ అయితే చాలా బాగా చేశారు. అక్కడ భరతనాట్యాలు వేసుకొని ఆడపిల్లలు అయితే వచ్చారు. వాళ్ళు ఈ కాలంలో కూడా ఇంకా భరతనాట్యాలు అవన్నీ నేర్చుకొని పర్ఫార్మెన్స్ ఇస్తున్నారంటే చాలా గ్రేట్ ఫ్రెండ్స్. ఇప్పటికి కూడా ఇంకా భరతనాట్యాలు అలాంటివి నేర్చుకోవాలన్న ఆలోచన ఉండటమే చాలా గొప్ప విషయము. అక్కడికైతే ఉగ్రసారి అయితే వచ్చేసారు. అందరం లేసి ఆయనకైతే వెల్కమ్ చెప్పాము. అక్కడికి వచ్చి ఆయన చాలా మంచి స్పీచ్ అయితే ఇచ్చారు. ఒక కులం అంటే ఎలా ఉండాలి, అసలు కులం అంటే ఏమిటి, కులానికి మధ్య భేదాలు ఏమిటి అన్నీ అయితే చక్కగా వివరించారు. మనం ఏ కులానికి ఓటేయాలి అని లేకుండా అన్ని కులాలను ఒకే రకంగా చూడాలి అంటూ ఆయన చెప్పిన మాటలు చాలా ఆనందంగా ఉన్నాయి. పిల్లలందరూ అయితే రెడీ అయ్యి అయితే వచ్చి అయితే కూర్చున్నారు. ఫస్ట్ అయితే 2 పర్ఫార్మెన్స్ అయితే అయిపోయినాయి. తర్వాత ఇంకా 4 అయితే ఉన్నారు. చాలా బాగా రెడీ అయ్యారు ఫ్రెండ్స్ పిల్లలు. ఆ వేసుకున్నవన్నీ చూడంగానే నాకు ఆన్లైన్ షాపింగ్ అయితే గుర్తొచ్చేసింది. మీషోలో బుక్ చేసినట్టున్నారు అన్నీ అని అయితే అనుకున్నాను. బుడ్డ పిల్లలు భలే రెడీ అయ్యారు. అసలు భరతనాట్యం ఇంకా గుర్తుందంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంది. ఇప్పుడు ఫోక్ సాంగ్స్ అవి ఇవే బాగా పాపులర్లో ఉన్నాయి కదా. అందరూ కలిసి చేయాలంటే కుదరదు అని చెప్పేసి అంటే నెక్స్ట్ అయితే టైం లేదని చెప్పి అందరినీ ఒకసారి చేపించేశారు. తర్వాత 2-3 అయితే పర్ఫార్మెన్స్ టైం ఉంటే చేద్దాం లేకపోతే లేదు అన్నారు. అందరూ కలిసి అయితే సాంగ్స్ అయితే పాడేశారు. చూడటానికి అయితే సాంగ్స్ వింటుంటే చాలా బాగా అనిపించింది. అంత చిన్నపిల్లలు కూడా అంత క్లారిటీగా పాడగలిగారని నేనైతే అనుకోలేదు. బట్ చాలా బాగా పాడారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వెనకాల సీట్లు అయితే ఉన్నాయి కదా, ఆ సీట్లో ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క సీట్ అయితే పెట్టారు. జనసేన పార్టీ అండ్ నెక్స్ట్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ. ఆ 2 పార్టీల వాళ్ళు మాత్రమే అక్కడికి వచ్చారు. చాలా బాగా మాట్లాడారు. ఎవరికి ఎందుకు ఓటేయాలి అనేది కూడా వివరించారు. భరతనాట్యం చూశారు కదా, ఇప్పుడు దాకా అయితే వాయిస్ ఆపేసి సౌండ్ అయితే ఇచ్చాను. ఆ భరతనాట్యం చూసిన తర్వాత చాలా మంచిగా అనిపించింది. ఈ పాప చాలా బాగా చేసింది ఫ్రెండ్స్. మార్నింగ్ నుంచి అయితే అక్కడికి వెళ్ళాలి అని అయితే అనుకున్నాను. అసలు వెళ్ళగలనా లేదా అని అయితే లాస్ట్ మినిట్ దాకా అయితే అనుకున్నాను. మా హస్బెండ్ అండ్ బాబుని అయితే పంపించేద్దాం అనుకున్నా. బట్ ఫోన్ కాల్స్ అయితే వస్తున్నాయి. మనందరం రాకపోతే ఎలా అని అనేసరికి ఓకే, క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా మనం కూడా అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలనే ఒకే ఒక ఉద్దేశంతో అయితే బయలుదేరిపోయాను. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఆ రష్ని చూసిన తర్వాత వామ్మో ఇంతమందిలో ఎలాగా అనుకున్నా కానీ పర్వాలేదు, బాగానే ఫంక్షన్ అయితే బాగానే చేసుకొని అయితే ఇంటికైతే వచ్చేసాము. ఒక ఊరు నుంచి కాదులేండి ఫ్రెండ్స్, చాలా ఊర్ల నుంచి అయితే చాలా మంది అయితే వచ్చారు. అందరూ కలిసి అయితే డ్యాన్స్ ఎవరికి వచ్చిన స్పీచ్ వాళ్ళకి ఇచ్చి ఎవరికి వచ్చిన పర్ఫార్మెన్స్లు అయితే వాళ్ళు అయితే చేసేసారు. బాగా చేశారు ఫ్రెండ్స్ అందరూ కలిసి అయితే. నెక్స్ట్ సక్సెస్ఫుల్గా అయితే ఆ ఫంక్షన్ అయితే ముగిసింది. నెక్స్ట్ పాలిటిక్స్ కాబట్టి 11 o'clock లోపే ముగిసేయాలంటే తర్వాత అయితే ఎటువంటి స్పీచ్లు కానీ ఏమి ఇవ్వడానికి లేదు అనేసరికి 11 o'clockకే ఫినిష్ చేశారు. 11 o'clock తర్వాత ఫుడ్ తిందామని వెళ్తే ఆ రష్ చూసిన తర్వాత తినకుండా ఇంటికి
ఇంటికి వెళ్ళిపోయినా పర్వాలేదు అనిపించింది. నేనైతే వెళ్ళిపోదామని అయితే చెప్పేశాను. అక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకునే టైంలో మాకు తెలిసిన వాళ్ళు ఉండి నేను పెట్టిస్తారని రికమెండేషన్ మీద అయితే ఫుడ్ అయితే కానిచ్చేసాము. అక్కడి నుంచి ఇంటికైతే వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇంకా మేము వేసుకున్నవన్నీ మా పాపకి అవన్నీ ఇప్పేసాను. నైట్ డ్రెస్ అయితే వేసేసి అప్రాక్సిమేట్లీ ఒక నలుగురు అయితే పర్ఫామ్ చేశారు. నలుగురు కూడా బాగా చేశారు. అందరిలో కల్లా ఉన్నది ఈ పాప ఒక్కతే, చిన్న పాప. ఈ పాప కూడా చాలా బ్యూటిఫుల్గా పర్ఫామ్ అయితే చేసింది. అక్కడైతే ఇంకా వెనకాల ఎవరు అయితే రాలేదు, ఎమ్మెల్యేస్ కానీ చుట్టుపక్కల ఊర్లో కానీ ఎవరు రాలేదు. అందరూ వస్తే ఒక 1/2 అవర్ పైన స్పీచ్ ఉంటుంది. ఇదంతా ముగించుకొని ఇంటికైతే వచ్చేసాము. మేము లాస్ట్ దాకా అయితే ఉన్నాంలేండి. లాస్ట్ దాకా ఉండి మొత్తం చూసుకొని అయితే ఇంటికైతే వచ్చేసాము. చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళటం వల్ల. నెక్స్ట్లో వచ్చేటప్పుడు అయితే ఆ బ్యాక్ సైడ్ డెకరేషన్ బెలూన్స్ ఉన్నాయి కదా, అవన్నీ పిల్లలు అయితే చాలా బాగా తెంపుకున్నారు. అక్కడ అంటే ఇంకా అరవడానికి లేదు, ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు ఆడుకోవడానికి అయితే తీసుకెళ్తున్నారు. అంతలో మా పాప కూడా ఉంది కదా, పాపకు కూడా ఒక 4 బెలూన్స్ అలాగా తీసైతే ఇచ్చాను. అవి తీసుకొని ఇంక ఇంటికైతే చేరుకున్నాము. అక్కడి నుంచి రావడానికి వెళ్ళడానికి వాళ్ళైతే ఆటోస్ అయితే పెట్టేశారు. ఆటోస్లో మనం వెళ్ళిపోవచ్చు. ఆటోస్లో మనం అయితే సేఫ్గా మన ఇంటి దగ్గర అయితేనే డ్రాప్ చేసేస్తున్నారు. చాలా బాగా చూసుకున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత 1/2 అవర్కి ఒకసారి 10 మినిట్స్కి ఒకసారి జ్యూసెస్ అండ్ వాటర్ బాటిల్స్ అయితే అవైలబుల్గా ఇచ్చారు. అవైతే జ్యూసులు తాగుతూ ఉండటం వల్ల 11 o'clock అట్లా ఓపికగా కూర్చోగలిగాము. లేకపోతే అంత ఓపిక ఎవరికి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రోజుల్లో. అయితే లాస్ట్లో అయితే ఉగ్రసార్ని కలవడానికి అయితే వెళ్ళాను. ఉగ్రసార్ని కలిసి ఆయనతో ఒక ఫోటో అయితే దిగాను. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.